వామ్మో! వాషింగ్ మిషన్‌లో షూస్ ఈ లాండ్రీ బ్యాగ్, షూ లాండ్రీ బ్యాగ్ ఇంత పని చేస్తదని అస్సలనుకోలేదు. దీని రిజల్ట్ మీరే చూసేయండి. 3 సంవత్సరాల నుంచి మూలన మూలుగుతున్న ఈ షూస్‌ని తీసుకొనొచ్చి, ఈరోజు వాషింగ్ మిషన్‌లో అదేదో లాండ్రీ బ్యాగ్ కొన్నాను గదా! అని చెప్పి ట్రై చేద్దామని తీసుకొచ్చా. ఇవి అంతకన్నా వరస్ట్‌గా ఉన్నాయి బ్లాక్ షూస్ అయితే. ముందు ఎందుకైనా మంచిది అని చెప్పి ఈ యాష్ కలర్ షూస్‌తో ట్రై చేద్దామని స్టార్ట్ చేశా. ఇదే అన్నమాట షూ లాండ్రీ బ్యాగ్. ఏదైతే నేనిక్కడ మీకు చూపిస్తున్నాను గదా! అదే. అందులో షూస్ అన్ని పెట్టేసాను. అండ్ దాని మీద నుంచి నేను మళ్ళీ కొంచెం లిక్విడ్ గూడా వేసా ఎందుకైనా మంచిది అని చెప్పి. అండ్ ఇది ఓన్లీ ఇక్కడ మాత్రమే కాదు. నేను మళ్ళీ లిక్విడ్ ఎక్కడైతే మనం డిటర్జెంట్ ఎవ్రీ టైమ్ వేస్తాను కదా! బాస్కెట్‌లో అందులో కూడా నేను లిక్విడ్ ఏసా. ఎలా రూపురేఖలు మారుతాయో ఇప్పుడు మనం చూడాలన్నమాట. ఇది నేను యాక్చువల్లీ షూ వాషింగ్‌కి ఎలాంటిది ఏం లేదు. నేను బెడ్డింగ్ అండ్ కర్టెన్స్ ఏదైతే ఉంది కదా! అది కొంచెం ఎక్కువ సేపు టైం తీసుకొని బాగా వాష్ చేస్తది అని చెప్పి అందులోనే వేసా. దాని తర్వాత తిరిగి చూస్తే ఇలా ఉన్నాయి ఎఫెక్ట్ అన్నమాట. మీరే ఒక్కసారి చూసేయండి ఈ లుక్. ఇది వాష్ చేశాక నేనిప్పుడు ప్రీవియస్‌ది చూపిస్తా చూడండి. ఇది వాష్ చేయకముందు. ఎంతవరకు క్లీన్ అయింది, ఎంతవరకు క్లీన్ కాలేదన్నది ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. బట్ నేను ఒక్కటి చెప్పాలనుకున్నా. ఇది ఏదైతే ఈ మధ్యలో నెట్‌గా ఉంది కదా! ఆ నెట్ మీద ఏంటంటే చాలా లోపల బాగా పేరుకుపోయింది. దానివల్ల కొంచెం ఇబ్బందయింది. ఇవేదో మనం హ్యాండ్స్‌తో వాష్ చేసినా ఇంతకన్నా నీట్‌గా వాష్ చేయలేమని నా ఒపీనియన్. ఇదైతే సెల్ఫ్ క్లీనింగ్. ఆటోమేటిక్‌గా దానంతట అదే క్లీన్ అయిపోతుంది. ఈ ప్రొడక్ట్ మీకు కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.